సంపద సంపాదించొద్దని చెప్పడం లేదు. కవి గమనించండి. మిమ్మల్ని సంపద చెడగొట్టేంతగా సంపాదించొద్దు అన్నాడు ఒక పద్యంలో. సంపాదించిన సంపదలో యాచకులకు ఇమ్మని చెప్పాడు ఇంకో పద్యంలో. పేదవాళ్ళకి ఇవ్వండి, ధనవంతులకు ఇవ్వద్దు ఇప్పుడే అన్నాడు. ఇప్పుడేమంటున్నాడంటే సంపద ఉండాలి, చూసుకోవాలి. ఎందుకంటే ఆ సంపద లేకపోతే మళ్ళీ ఎవడు మనకి దండం పెట్టడు ఇక్కడ. దానికి ఉదాహరణ చెబుతున్నాడు. నిన్ను లోకం గౌరవించాలంటే సంపద కూడా ముఖ్యమే. నాకు సంస్కారం ఉంది, చదువు ఉంది అంటే కుదరదండి, సంపద కూడా ఉండాలి. మనం ఎవరి దగ్గర యాచించవలసిన అవసరం రాకూడదు, చేయి చాపే అవసరం రాకూడదు. బలయుతుడైన వేళ నిజ బంధుడు తోడ్పడుగాని ఆతడే బలము తొలంగనేని తన పాలిటి శత్రువు అదెట్లు పూర్ణుడై జ్వలనుడు కానగాల్చుదరి సఖ్యము చూపును వాయుదేవుడు ఆ బలియుడు సూక్ష్మదీపమగు పట్టున ఆర్పద గాలి భాస్కరా. సంపద ఉన్నప్పుడే మనకందరూ సాయం చేస్తారు. అన్నీ గోకేసుకుని కూర్చుంటే ఎవడూ సాయం చేయడు. ఇక్కడ అప్పిచ్చేవాడు కూడా ఇవ్వడు. ఎవడైనా అప్పివ్వాలంటే మనకు అమ్మేసిన పొలాలు కూడా మన పేరు మీద ఇంకా ఉన్నట్టే చెప్పాలి. ఒకడికి నీకు ఎంత పొలం ఉంది అన్నట్టు, పెళ్లి చూపుల వేళ నీకు ఎంత పొలం ఉంది అన్నట్ట, 101 ఎకరాలు ఉన్నాయన్నట్టు. అవునా, 101 ఎకరం అంటే మా మేనమావది ఉందా, నాది ఒకటే అన్నట్టు. ఇది ఎక్కడ లెక్క? మేనమావ పొలం విడిదవుతుందా? మా నాన్నకు ఉందంటే వేరే విషయం, మా తాతకు ఉందంటే వేరే విషయం. మేనమావ పొలం మంది ఎలా అవుతుందంటే ఆయన కొడుకుది అవుతుంది, ఆయన కూతురుది అవుతుంది, మనకెందుకు అవుతుంది? ఇలాంటి గొప్పలు చెప్పడం కాదండి. ఎంతో కొంత మనకి సమాజంలో గౌరవం ఉండాలి అంటే చెయ్యి చాపే పరిస్థితి రాకూడదు. మనకు కావలసిన పొలం, అన్నం తినడానికి, ఓ ఇల్లు, ఈ పాటి సంపద మనకి చేతి కాపు కింద కొంత ఖర్చు పెట్టడానికి డబ్బు, నెలకింత. ఈ రోజుల్లో బతకాలంటే కనీసం 50-60 వేలు ఆదాయం ఉండాలి, లేకుండా బతకలేం, కష్టం. ఆ మాత్రం ఆదాయం మనకు ఉండాలి. ఆ మాత్రం బలం లేకపోతే మన వాళ్ళే మనని మింగేస్తారు. దానికి ఏం చెబుతున్నాడు అంటే బలయుతుడైన వేళ నిజబంధుడు తోడ్పడుగాని. మనకి బలం ఉన్నప్పుడే బంధువులు మిత్రులు మనకి సాయం చేస్తారు. అతడే బలముదొలంగనేని తన పాలిటి శత్రువు. మనకు ఆ సంపద లేకపోతే, మన బలం లేకపోతే మనకి మిత్రుడు కాకపోగా శత్రువు అవుతాడు ఖచ్చితంగా. ఎందుకంటే మనం పేదరికంలో మునిగిపోయామనుకోండి, అప్పుల పాలు అయిపోయామనుకోండి, అది వరకు పలకరించడానికి వచ్చే బంధువులు కూడా రారండి. ఎందుకు రారు? అప్పు అడుగుతావేమో అని భయం. మన ఇంటికి వస్తే అప్పు అడుగుతావేమో, అందుకని వెళ్ళరు, పలకరించరు. అసలు వాడి దగ్గర ఏముంది, వాడి తలకాయ అన్నీ పోగొట్టుకున్నాడు. నిజానికి మనకి మానవత్వం ఉంటే అన్నీ పోగొట్టుకున్నవాడి ఇంటికి వెళ్ళి ధైర్యం చెప్పాలమ్మా, అది బంధుత్వం అంటే లెక్క, అది బంధుత్వం. మనం వెళ్ళాం, డబ్బు ఉన్నవాడి ఇంటికి వెళ్తాం, బంధువుల్లో కూడా. పేదవాడి ఇంటికి మనం వెళ్ళాం. వాడు కోల్పోయాడు, వెళ్ళి 4 మంచి మాటలు చెప్పండి. ఎలా కోల్పోయాడో వాడు తెలుసుకునేలా చేయండి కనీసం. ఒరే, మీ నాన్న బోడు సంపాదించాడో, నువ్వు ఎందుకు ఇలా తగలబెట్టుకుంటున్నావు నాయన, నేర్చుకొని చెప్పండి. ఒకడు తండ్రి చెబితే వినడండి, మేనమామ చెబితే వింటాడు, పాఠం చెప్పే మాస్టర్ చెబితే వింటాడు. ఈవేళ ఎవరు చెప్పినా వినని వాళ్ళు, నా అదృష్టం ఏమిటో తెలియదండి, నా మాటలు వింటున్నారండి చాలామంది, నా మాటలు వింటున్నారు. ఆ మాట తల్లిదండ్రులు చెబుతారా, మేము చెబితే వినరండి, మా పిల్లలు మీరు చెబితే వింటున్నారండి. ఫోన్ లేనమ్మా, తల్లిదండ్రి నేనే అనుకోండి, సంతోషం కదా, వినడమే కదా కావాల్సింది. అంటే ఏంటి? వాడు మనస్సుకి ఎక్కేలా చెప్పాలండి వచ్చిన సమస్య. ఆ టెక్నిక్ అందరికీ తెలియదమ్మా, సరస్వతీదేవి మాకు ప్రసాదించిన వరం అది. ఏ మనిషి ఎలా చెబితే వింటాడో, ఒక 1000 మంది ఉంటే ఎలా మాట్లాడాలి, 2 ఉంటే ఎలా మాట్లాడాలి, ఈ 2 విద్యలు భగవంతుడు మాకు నేర్పాడు. ఎందుకంటే లోకానికి చెప్పాలి కాబట్టి. ఎవరి దగ్గర ఏ ఉదాహరణలు చెప్పాలి, అందులో ఏం జోడించాలి, ఇవన్నీ ఉంటాయి. దానికి ఒక పద్ధతి ఉంటుంది, దానికి ఒక తయారీ ఉంటుంది. నేను ఇవాళ నాకు వారింట్లో, రాము గారి ఇంట్లో వసతి ఇచ్చారు. నేను అక్కడ గదిలోంచి బయటికి రాలేదు. వారిని అడగండి, దేవాలయాలు చూద్దామా అండి అన్నారు. వద్దండి, నేను గుండెల్లోనే దేవుణ్ణి చూస్తానని చెప్పాను. నేను మొహమాటం వెళ్ళలేదు నాకు. ఇక్కడ నేను పర్యటన పెట్టుకుంటే గుజరాత్ అంతా తిప్పుతారమ్మా, పద్యాలు ఎవడు చెప్తాడు ఇక్కడ, పద్యాలు ఎవడు చెప్తాడు ఇక్కడ? నాకు 2 పనులు ఎవరింటికైనా వచ్చారంటే, 1 పుస్తక పఠనం, 2 మౌనంగా జపం చేసుకోవడం. ఈ 2 పనులేనమ్మా, 2వ పని లేదు నాకు. అందుకని వారింట్లో కూర్చుని గంటలు నేను జపం చేశాను. నా పుస్తకాలు ఏవో చదువుకున్నాను, చదవలసిన పద్యాలు చదువుకున్నాను. నేను కూడా తెచ్చుకున్న పుస్తకం కూడా చదువుకున్నాను. ఇంకా ఖాళీ దొరికింది, హాయిగా ఏసీ వేసుకుని మరీ జపం చేశాను. ఏసీ వారిది, జపం నాది, నా సొమ్మేం పోయింది. ఖాళీ. అంతేగాని బయటికి వెళ్ళి కూర్చుని బంధువులు మిత్రులందరికీ దర్శనాలు ఇచ్చి కాళ్ళు జాపేసి కూర్చుని కాళ్ళు కడిగించేసుకుని పెట్టుకున్నాం అనుకోండి, చెడగొట్టేస్తారు మొత్తం. ఇక్కడ సమయం అంతా పోయింది, సమయం అంతా పోయింది, మొత్తం అంతా దర్శనాల్లోనే పోయింది. ఇంకా
ఇంకా అక్కడ కూర్చుని ఇక్కడ ఏం మిగులుతో సొల్లు సోది ఉంటాయి, పద్యాలు ఉండవు. ఇక్కడ భాస్కర శతకం అని హెడ్డింగ్ పెట్టారు. ఇక్కడ పెట్టాక చెప్పాలి, మరి 10 పద్యాలనే చెప్పాలి కదా, లేని దానికి ఎందుకు అంటే చదవాలి. మీకు మొహమాటం లేకుండా సరస్వతి పాదాల సాక్షిగా చెబుతున్నా, 2 గంటల ఉపన్యాసానికి నేను 2 గంటలు తయారవుతానండి, కనీసం 2 గంటలు తయారవుతాను, లేకపోతే చెప్పలేము. నేను చిన్నపిల్లాడిని ఆ విషయంలో, ఏ రోజుకు ఆ రోజే నాకు పరీక్ష అనుకుంటాను. ప్రవచనం అంటే పరీక్ష, నాకు 10వ తరగతి పరీక్షే. నేను చదవాలి, తయారవ్వాలి, చెప్పాలి, వాటిని ఒక వరుసలో పెట్టుకోవాలి. భాస్కర శతకంలో ఉన్న వరుసలో నేను చెప్పట్లా. ఎవరు మీరు పుస్తకాలు చెప్పి పెట్టుకుని చూస్తే ఈ పద్యాలు ఎక్కడ దొరకవు, మీకు ఎక్కడుందో తెలియదు, ఉంటాయి, వెతుక్కోవడం కష్టం. కానీ అలా రకరకాలుగా ఉన్న పద్యాలు నేను రాసుకుని వాటిని ఏ వరుసలో చెప్తే బాగుంటుందో ఆ వరుసలో పెట్టుకుని చెబుతున్నా. మొట్టమొదటి చెప్పిన పద్యం ఎంతో తెలుసా? 67వ పద్యం. తర్వాత చెప్పింది 25వ పద్యం. తర్వాత చెప్పింది 104వ పద్యం. అలాగే ఉంటుంది, వెతికితే ఏం దొరకవు, ఎక్కడుందో తెలియదు, ఉంటాయి, అందులో ఉంటాయి, నేనేం సొంతం చెప్పట్లా, అంతే లెక్క. ఎందుకని? దానికి ఒక ఏర్పాటు లేకపోతే ఈ సభని రంజింపజేయడం కష్టం. ఆయన రాసిన ప్రతి పద్యము నేను చెబుతూ కూర్చుంటే గొడవలు అయిపోతాయి ఇక్కడ. ఎందుకంటే ప్రాచీన సాహిత్యంతో కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని రకరకాల అవమానిస్తారు కొంతమంది మనుషులను. పుట్టుకతోనే వీళ్ళు చెడ్డవాళ్ళు అంటారు, పుట్టుకతోనే గొప్పవాళ్ళు. నాకు అటువంటివి నచ్చవు. నేను కోరుకునేది సమాజం, అన్ని కులాలు అన్ని మతాలు బాగుండాలి, దేశం అంతా ఒకేలా ఉండాలి, అంతే, ఇలాగే ఉండాలి ఖచ్చితంగా. ఏ కులము ఎక్కువ కాదు, ఏ కులము తక్కువ. పుట్టుకతోనే ఎవడైనా గొప్పవాడంటే నాకు మంటెత్తిపోతుంది ఆ విషయం. పుట్టుకతోనే ఎవరిని చెడ్డవాడన్నా అంతకంటే కోపం వస్తుంది. పుట్టుకతో ఎవరు గొప్పవాళ్ళు కాదు, తక్కువ వాళ్ళు కాదు. పుట్టినప్పుడు మనతో వచ్చేది ఉమ్మనీరు తప్పితే ఏం లేదు. అన్నీ మనం కష్టపడితేనే వస్తాయండి, కష్టపడితేనే వస్తాయండి. దయచేసి అందరం గమనిద్దాం. పుట్టుకతో వచ్చింది ఈ పెంటమాటలు మానేయండి. పుట్టుకతో వ్యాధులు వస్తాయి, ఏమీ రావు ఇక్కడ. పుట్టుకనే మనం పొగుడుతూ కూర్చుంటే, కులాన్ని మనం పొగుడుతూ కూర్చుంటే సమాజం ఎప్పటికీ ఏర్పడదండి. అన్నీ గొడవలు, అన్నీ లెక్కలు. దానికోసం నేను ఎంచుకుంటాను పద్యాలు, ఖచ్చితంగా 100 పద్యాలు ఎక్కడ చెప్పను నేను. ఎందుకంటే మనకు సమాజం బాగుపడటం కావాలి. ఇక్కడ అందరూ సమానమైన భావన కావాలి. ముందు కష్టపడే తత్వం బాగా అలవాటు అవ్వాలి జనానికి. ఆకాశం నుంచి ఊడిపడదు డబ్బు ఎప్పుడు కూడా, మనం కష్టపడితేనే వస్తుంది. అంచేత లోకంలో ఈ లౌక్యం కూడా ఉండాలి. మన సంపద మనం కాపాడుకోవాలి. బలయుతుడైన వేళ నిజబంధుడు తొడ్పడు గాని ఆతడే బలము తొలంగనేని తన పాలిటి శత్రువు. మనం బలంగా ఉన్నప్పుడే మన బంధువులు మిత్రులు మనకి సాయం చేస్తారు. మీకు లెక్క ఏమిటో తెలుసా? కురుక్షేత్ర యుద్ధం అండి. ధర్మరాజు ఎంత మంచివాడండి, పాండవులు ఎంత మంచివాళ్ళు. వాళ్ళకి అన్యాయం జరిగింది కదా, కానీ సైనికులు ఎవరి పక్షంలో ఎక్కువ ఉన్నారండి? దుర్యోధనుడి పక్షంలో ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే దుర్మార్గం ఎక్కడైనా ఉందా అసలు? లోకంలో ధర్మం అంటారు కదా. కృష్ణ పరమాత్మ బతుకున్న రోజుల్లోనే అధర్మ పక్షంలో 11 లక్షల మంది ఉన్నారు, ధర్మపక్షంలో 7 లక్షలే ఉన్నారండి. ఇది లోకం తీరు. లోకం తీరు నువ్వు మార్చలేవు. లోకాన్ని బట్టి నువ్వు మారాలి, పరిస్థితులను బట్టి మనం మారాలి, కానీ మనల్ని బట్టి పరిస్థితులు మారవండి ఎప్పుడూ కూడా. రైలు ముందు ఆలస్యంగా రావచ్చు, అందుకని మనం ఆలస్యంగా వెళ్ళామనుకోండి ఇప్పుడే వెళ్ళిపోయింది అంటాడు ఎవడో గొడవెట్టి. ఇక్కడ నువ్వు ఆలస్యంగా వెళ్ళకూడదు, నువ్వు ముందే వెళ్ళాలి. నువ్వు రైలు రావడానికి 10 నిమిషాల ముందే నువ్వు అక్కడ ఉండాలి, కనీసం అరగంట ముందు ఉంటే మంచిది. అందుకని నిన్న ఆలస్యంగా వచ్చింది, ఈ రైలు ఎప్పుడు ఆలస్యమే అని నువ్వు ఆలస్యంగా వెళ్ళేవనుకో నీ జాతక మహిమ వల్ల రైలు ముందే వెళ్ళిపోతుంది. అక్కడ అప్పుడు ఏడుస్తూ కూర్చోవాలి, ఎప్పుడూ రాని రైలు ఇవాళ ముందే. అంటే మన జాతకం మనం ఏం చేద్దాం అక్కడ? అంటే లోకజ్ఞానం ఉంటే మనం ఎప్పుడూ రైలు సమయానికి వాడు కాగితం ఇస్తాడు టికెట్, ఆ టికెట్ మీద ఉండే సమయానికి 1/4 గంట ముందే మనం అక్కడ ఉండాలి. రైలు ఎప్పుడైనా రాని, వస్తే రైలు ఎక్కుతాం, లేకపోతే నమశివాయ 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 భగవన్నామస్మరణ చేసుకుంటామండి. ఎంత ఆనందం అండి! రైలు వస్తే రాకే, రాకపోతే రాకే, ఎప్పుడప్పుడు వస్తుంది ఎక్కుతాం. జపం చేసుకుంది గొప్ప సమయం దొరికింది. అలా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, కానీ రైళ్లు రావు అని మాటికి గడియారం చూస్తే ఏం ఉపయోగం ఇక్కడ? సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఊరికే వాచి చూస్తుంటే వాచిపోతుంది చెయ్యంతాను, ఇక్కడ ఏమి రాదు, రైలు రాదు ఇక్కడ. అది నేర్చుకోగలగాలి. బలయుతుడైన వేళ, అందుకే ధర్మరాజుకు అందిన సహాయం కంటే దుర్యోధనుడికి అందిన సహాయం ఎక్కువ. లోకం తీరు ఎలా ఉంటుందంటే బలవంతుడికే మరింత బలం వస్తుంది, డబ్బు ఉన్నవాడికే మరిన్ని డబ్బులు ఇస్తారు. 100 కోట్ల ఆస్తులు ఉన్నవాడికే 10 కోట్లు కట్నం ఇచ్చి పిల్లనిస్తారమ్మా. ఏమీ లేని వాడికి పిల్లనవాడు ఇస్తాడు ఎక్కడ? వాడికి ఏమీ లేదు కదా, వాడు మన మేనల్లుడే కదా, పోనీ మనం ఇద్దాం 10 కోట్లు, వాడి చేత ఒక వ్యాపారం పెట్టిద్దాం అనుకోడండి. అడిగే లేదు, మనమేమిస్తాం ఇక్కడ, వాడుకుంటే నువ్వెందుకు అయ్యా ఇవ్వడం? అర్థం లేని మాట. ఎంతసేపు లోకంలో పెద్ద వ్యాధి ఏమిటంటే ఉన్నవాడికే ఇస్తా,
లేనివాడికి ఇవ్వరు. అందుకని నీ డబ్బు కాపాడుకోవడం నీ బాధ్యత అని చెబుతున్నాడు భాస్కర శతకం రచించిన మారద వెంకయ్య. ఎంత ఉపయోగపడే విషయం అని దానికి ఉదాహరణ చెబుతున్నాడు. అతడే బలము తొలంగనేని తన బాలుడి శత్రువు. మన సంపద లేకపోతే మనం చేయి చాపే స్థితిలో ఉంటే మన బంధువులు మనకి రాబంధువులు అవుతారు, మిత్రులు మనకి శత్రువులు అవుతారు. ఎలాగో తెలుసా? ఇందాక దీపారాధన చేశాం వేదిక మీద, ఆ దీపాన్ని ఆధారంగా చేసుకుని చెబుతున్నాడు. పూర్ణుడై జ్వలనుడు కానగాల్చుదరి. అడవి అంటుకున్నప్పుడు గమనించండి మీరు, ఎప్పుడైనా పెద్ద మంట వస్తుంది, అడవిని కాల్చే అగ్ని దావా అగ్ని అంటారు, కార్చిచ్చు అంటారు తెలుగులో. అగ్ని పెద్ద స్వరూపంతో అడవి మొత్తం అంటించేస్తున్నాడు. అప్పుడు గాలి వీచింది అనుకోండి, కొంపలంటుకుపోతా ఇంకాస్త పెరిగిపోతుంది ఆ మంట. గాలి వీయకుండా వర్షం వస్తే అడవిని కాల్చే అగ్ని చల్లారుతుంది, అంతే కదా. కార్చిచ్చుని ఎవడు చల్లార్చలేటండి. విదేశాల్లో కొంతమంది డ్రోన్లలో విమానాల్లో పట్టుకెళ్ళి నీళ్లు జల్లుతున్నారు, కొంత ప్రయత్నం జరుగుతుంది. కానీ అంతకంటే భగవంతుడు సహజంగా చేసే ప్రయత్నం ఏమిటంటే, విచిత్రంగా ప్రకృతిలో దేనికి విరుగుడు దానికి ఉంటుందండి. మనం ఏం చేయక్కల, కాస్త ఓపిక పడితే చాలు. కార్చిచ్చు బాగా రేగుతుంది కదా, పొగ వస్తుంది కదా, ఆ పైకి వెళ్ళిన పొగ మేఘాలను పిలుచుకొస్తుంది, రండి 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 అని. యజ్ఞం చేస్తే వర్షాలు కురుస్తాయి. అది వైదిక విశ్వాసం కాదమ్మా, శాస్త్రీయమైన నిజం అది. ఖచ్చితంగా యజ్ఞం వల్ల వర్షాలు కురుస్తాయి. వాడవలసిన సమిధలు వాడాలి. ఇష్టం వచ్చినవనే తుమ్మ పొలలో వేప పొలలో మొహం కొడుకుంది కూడా పనికిరాని పొలాలన్నీ పట్టుకొచ్చి అందులో బారేయకూడదు. అక్కడ జువ్వి, జమ్మి, మర్రి, మారేడు లాంటి ప్లాంట్ సమిధలు అవన్నీ మెడికల్ ప్లాంట్స్, ఔషధపు మొక్కలు, అవన్నీ వనస్పతులు అంటారు వాటిని. వనస్పతులు అటువంటివే వాడతారు యజ్ఞాల్లో. ఊరికే ఏదో దొరికిన కట్టెలమో పట్టుకొచ్చి అందులో బారేయకూడదు. అక్కడ అలా అయితే పొగ వస్తుంది, మేఘాలు రావు. అవి వాడితే ఆ పొగ పైకి పెడితే అవి మేఘాలని పిలుచుకొస్తాయి. కార్చిచ్చు కూడా అంతే. అడవిలో అన్ని రకాల చెట్లు ఉంటాయి కదా, కార్చిచ్చు చెలరేగినప్పుడు బాగా మంట వ్యాపించి పొగ పైకి వెళ్ళి మేఘాలను పిలుచుకొస్తుంది. ఆ ప్రాంతానికి దూరంగా ఉండే మేఘాలు కూడా అక్కడికి వచ్చి వర్షం కురిపించి ఆ దావానలాన్ని దానంతటదే ఆరిపోయేలా చేస్తాయి. అది భగవంతుడు చేసే ప్రతిక్రియ. అంతవరకు మనం ఊరుకోలేము, మనం చేసే ప్రయత్నం మనం చేసుకోవచ్చు, దాంట్లో తప్పేం లేదు ఇక్కడ. కానీ అంత మాత్రం చేత అయిపోతుంది అనుకోవద్దు ఇక్కడ. అలాగే అగ్ని బాగా బలంగా ఉండి అడవిని మొత్తం అంటిస్తున్నప్పుడు వాయుదేవుడు ఏం చేస్తున్నాడు? అగ్నికి సాయం చేస్తున్నాడు. ఇక్కడ మనం వేదిక మీద దీపం పెట్టినప్పుడు ఏమవుతుందండి? పెట్టిన దీపం ఇక్కడి నుంచి పక్కకి ఎందుకు తీశారండి? ఇప్పుడు వెళ్ళి చూడండి, 5 ఒత్తులు ఆరిపోయి ఉంటాయి, అనుమానం ఏం లేదు ఇక్కడ. ఎందుకని? దీపం సన్నగా ఉంది. మరి అగ్ని బాగా లావుగా ఉన్నప్పుడు గాలి దాన్ని ఇంకాస్త మండించింది. దీపం సన్నగా ఉండేసరికి గాలి ఆర్పేసింది. అంటే నువ్వు సన్నగా ఉంటే నిన్ను ఆర్పేస్తారు, నువ్వు లావెక్కే ప్రయత్నమే చేయాలి ఖచ్చితంగా. శ్లోకజ్ఞానం ఎంత ముఖ్యమో లోకజ్ఞానము అంతే ముఖ్యం. లౌక్యం తెలుసుకుని బతకాలి. మన సంపదలు మనం కాపాడుకోవాలి. దాన ధర్మాలు చేయొచ్చు. ఇందాకే చెప్పాడు, కొందరికి ఏమవుతుందంటే దాన ధర్మాలు చేస్తున్న కొద్దీ బాగా దురద కింద పెరిగిపోతుంది. కీర్తికండూత్ అంటారు దీన్ని. వేదిక మీద ఈయన పేరు చెప్పి ఆయన 10 లక్షలు ఇచ్చారని, ఈసారి 20 లక్షలు ఇస్తా. ఇంట్లో భార్యను అడగడి, ఇంటికి వెళ్ళాక చెప్పు తీసి కొట్టేయడం ఖాయం. అక్కడ నువ్వు 20 లక్షలు ఇస్తావా? ఎవరిని అడిగావు? 10,000 మించి దాన ధర్మాలు చేస్తే ఖచ్చితంగా భార్యకి చెప్పి ఆవిడ అనుమతి తీసుకుని చేయాలండి, శాస్త్రం చెప్పిన మాట. అనుమానం ఏం లేదు ఇక్కడ. వేదిక మీద మన పేరు చదవడం కోసం, గొప్ప కోసం దాన ధర్మాలు చేసేస్తే తర్వాత కుటుంబం అడుక్కు తింటుందమ్మా. ఈ మగాడికి ఏదైనా అయితే ఆ ఇల్లాల పని ఏమిటి? ఆ పిల్లలు ఏమైపోతారు? రోడ్డు మీద పడతారు వీళ్ళు. ఇక్కడ ఆయన అందరికీ దారపోసాడని ఎవడో ఇవ్వడమ్మా, అలాగే ఒళ్ళు కొవ్వెక్కి దానాలు చేసేసాడు, ఈవేళ ఏం లేదంటారు ఖచ్చితంగా. అందుకే నీ సంపదను నువ్వు కాపాడుకోవాలి. పెట్టుబడులు పెట్టే ముందు, లక్షలు పెట్టుబడులు పెట్టే ముందు, కోట్లు పెట్టుబడులు పెట్టే ముందు భార్యాభర్త ఇద్దరూ ఆలోచించుకోవాలి ఖచ్చితంగా. ఇంత పెట్టి ఇల్లు కొనడం మనకు అవసరమా? ఇంత పెట్టి స్థలం కొనడం మనకు అవసరమా? మన దగ్గర ఉందా అని ఆలోచించాలి. ఇవాళ ఏం చేస్తున్నారండి? 10,000 చేతిలో ఉంటుంది, ₹1,00,000 వస్తువు కొంటాడు. ఈఎంఐ అంటారు దాన్ని. వీడి దగ్గర ఉన్నది 10,000, వీడు 10 లక్షల వస్తువు కొంటాడు. ఏమనంటే 95% లోన్. 95% లోన్. ఆ బుద్ధి ఉందా నీకు మాట్లాడడానికి? నీ దగ్గర 75% ఉంటే 25% లోన్ పెట్టవయ్యా. అంతేగాని నీ దగ్గర 5 పైసలు పెట్టుకుని 95 పైసలు అప్పు చేస్తావా? లోకుగా ఉందా జీవితం నీకు? ఆట ఆడుకుంటున్నాడండి జీవితంతో వీడు. 95% లోన్ ఒప్పుకున్నాడంటే ఆట ఆడుతున్నాడు. ఈ ప్లేయింగ్ విత్ హిజ్ ఓన్ లైఫ్. మట్టి కొట్టుకుపోతాడు ఖచ్చితంగా. అలా ఆట ఆడకూడదు. నీకు వస్తువు కొనాలి అంటే ఆ వస్తువు ఖరీదు ₹1,00,000. నీ దగ్గర కనీసం 60,000 ఉన్నాయా, 75,000 ఉన్నాయా, 25,000 అప్పు చేయి, పర్వాలా తీర్చేస్తాం. 25,000 పెట్టుకుని 75,000 అప్పు చేస్తున్నారు ఈవేళ.
ఏమన్నా అంటే ఉద్యోగం ఉందని, ఉద్యోగం ఉందయ్యా, ఉద్యోగం చేసేందుకు నీకు ఓపిక ఉందా మిత్రమా? అదే ఆరోగ్యం నీలో ఉంటుందా? అదే ఉద్యోగం నీకు ఉంటుందా? అదే కంపెనీ నేను ఉండనిస్తుందా? ఇవన్నీ ఆలోచించాలి, ఇవన్నీ ఆలోచించాలి. యువతరానికి ఆందోళనలు అందుకే వస్తున్నాయి, ఆత్మహత్యలు అందుకే జరుగుతున్నాయి. గమనించండి, రోజు పత్రికల్లో ఒక వార్త చూస్తున్నా, అప్పులు తీర్చలేక ఆత్మహత్య. ఎవడు చేయమన్నాడు అప్పులు? పెళ్ళి కాగానే పెళ్ళాన్ని మొగుడిని పెళ్ళాం మురిపించడం కోసం 3 కోట్ల ఇల్లు, ఏకంగా 3 కోట్ల ఇల్లు, ఈఎంఐ, పెద్ద కారు ఇన్నోవా ఈఎంఐ, ఇంట్లో పెద్ద ఐరావతవంత సోఫా, అంతకంటే పెద్ద కుర్చీలు ఈఎంఐ, ఏం అడిగినా ఈఎంఐ. ఈఎంఐ అంటే ఎవడు మాసికం వాడే పెట్టుకోవడం. ఇక్కడ చివరికి భార్యాభర్తలు కూడా ఒకరికొకరు ఈఎంఐ. ఇది వాయిదాల పద్ధతే. ఎలా వచ్చేస్తుందండి ఈఎంఐ అన్నమాట అంత తేలిగ్గా? అదే పెద్ద తెలివైన పని కింద మాట్లాడుతున్నారు. నీ దగ్గర 75 పైసలు ఉంటే 25 పావలా అప్పు చేయాలమ్మా, శాస్త్రం అది. ఏ కాలంలోనైనా వర్తించే శాస్త్రం. అంతకు మించి చేస్తున్నామంటే ఒళ్ళు కొవ్వెక్కిందని అర్థం. ఇక్కడ ఓకే ఓకే అంటారు, ఓకే అంటే ఒళ్ళు కొవ్వెక్కిందని. పెద్దవాళ్ళు ఎవరిని అడిగినా చెబుతారు. వ్యాపారాలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అడగండి ఎలా చేశారు. 30 పావలా నీ దగ్గర ఉంటే పావలా అప్పు, పావలా పెట్టి 30 పావలా చేస్తావు, గోక్కుపోతావు ఖచ్చితంగా. రేపొద్దున మనం అప్పులు కట్టలేకపోతున్నాం, మన ఉద్యోగం కూడా ఇబ్బందుల్లో ఉందని తెలిసాక మన బంధువులు ఎవరు మన ఇంటికి రారు, ఇంకా ఎవ్వడు పలకరించడానికి రాడు, పైగా ఒళ్ళు కొవ్వెక్కి చేశాడంటారు. అది చెబుతున్నాడమ్మా భాస్కర శతకంలో 600 ఏళ్ల క్రితం చెప్పిన మాట ఈనాడు ఉపయోగిస్తుంది అంటే తెలుగు సాహిత్యం ఎంత గొప్పదో అర్థం కావట్లేదా? బలయుతుడైన వేళ నిజబంధుడు తొడ్పడు గాని ఆతడే బలము తొలంగనేని తన పాలిటి శత్రువు అదెట్లు పూర్ణుడై జ్వలనుడు కానగల్చుదరి సఖ్యము జోపును వాయుదేవుడు ఆ బలియుడు సూక్ష్మదీపమగు పట్టున ఆర్పదగాలి భాస్కరా. అంత బలవంతుడైన అగ్నిదేవుడు ఒక వేదిక మీద జ్యోతి ప్రజ్వలన చేయగానే చిన్న ఒత్తి రూపంలో వెలుగుతుంటే ఫ్యాన్ ఆపేయండి. ఫ్యాన్ తిరిగితే మరి ఒత్తి ఉండదు, ఇక్కడ ఆరిపోతుంది. ఫ్యాన్ గాలి కారిపోతుందా? ఇక్కడ అగ్ని, అడవిని కాల్చే అగ్నేమో అదే ఫ్యాన్ గాలి వీస్తే తిరుగుతోందా? అంటే నువ్వు బలంగా ఉంటే లోకం నీకు సాయపడుతుంది, నువ్వు బలహీనుడవైతే లోకం నిన్ను మొత్తేస్తుంది. అనుమానం వల్ల. దీనికి తాజా ఉదాహరణ బహుశా మీరెవరూ వినకపోయి ఉండొచ్చు. ఈ మధ్య వ్యాస భారతంలో చదివాను నేను. ఏం చెప్పాడురా వ్యాసుడు? వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం అంటారు. వ్యాసుడు చెప్పంది ఏం లేదుట అసలు 18 పురాణాల్లో. ఎవరు ఏం చెప్పినా వ్యాసుడు ఎంగిలే అన్నారు దాన్ని. వ్యాస ఉచ్ఛిష్టం జగత్సర్వం, వ్యాసుడు చెప్పిందానే మళ్ళీ చెబుతున్నారు. అందులో ఒక మంచి ఘట్టంలో చెబుతున్నారు. ద్రోణ పర్వం చాలా కీలకమైంది భారతంలో. యుద్ధం ఎక్కడ జరిగింది అంటే ద్రోణ పర్వంలోనే బాగా జరిగింది. భీష్మ పర్వంలో జరిగింది మామూలు విషయం. ప్రధానమైన వీరులు ఎవరు? భీష్మ పర్వంలో పోలా, ఉత్తర కుమారుడు, విరాటుని కుమారుడు శంఖుడు, శ్వేతుడు, ఎక్కువ భాగం విరాటుని పుత్రులే. మామూలు వాళ్ళే, వాళ్ళు మరీ పరాక్రమవంతులు కాదు. వాళ్ళెవరో పోయారు. ఎందుకంటే భీష్ముడికి వాళ్ళెవరిని చంపడం ఇష్టం లేదు అసలు. ఆయన సరిగ్గా యుద్ధం చేయనని చెప్పాడు కూడా, నాకు ఇష్టం లేదని చెప్పాడు.